నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయము కొన్ని వీడియోల్లో మనం చర్చించుకోవడం జరిగింది. అసలు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లాభము అని మీరు అనుకోవచ్చును. సో కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి జర్నలిస్టులు, ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పదే 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 చంద్రబాబు నాయుడు గారిని దూషించడము, పవన్ కళ్యాణ్ గారిని దూషింపజేయడము, ఇలాంటివి చేసి వాళ్ళు రెచ్చగొట్టేలాగా చేసి రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చెప్పి శతవిధాల ప్రయత్నాలు అయితే చేశారు. సో అందులో భాగంగానే కేవీ రెడ్డి అనుకుంటా అతన్ని అరెస్ట్ కూడా చేశారు, అతన్ని రిమాండ్ కూడా పంపించారు. అంటే ఆంధ్ర పోలీసులు మా తెలంగాణ గడ్డపైకి వచ్చి అరెస్ట్ చేస్తారా, మా తెలంగాణ వాడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అప్పట్లో ఈ స్వయం ప్రకటిత జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కెమెరాల ముందు ఒక యుద్ధమే చేయడం కూడా చూసాం మనము. సో అది ఆ పాచిక పారలేదు. సో పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయించాడు. అక్కడెక్కడో కోడి చెరువు ఏదో ఉంది కబ్జా చేశాడని, సో అక్కడ దిష్టి గురించి మాట్లాడాడని, సో తెలంగాణ ద్రోహి అని, సో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారితో పనిచేసినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా స్వామి భక్తి చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ఆల్రెడీ కాంగ్రెస్లో కూడా తెలుసు. సో మిగిలిన వాళ్ళకి చూస్తేనే అర్థమవుతుంది. కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, సో ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు పదే 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 పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ద్వారా సో రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెడితే ఎవరికి లాభము? ఇక్కడ బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్కు లాభపడితే కేసీఆర్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే, ఆయన ముఖ్యమంత్రి అయితే ఆ పవర్ని మనం వాడుకొని మనకు కూడా ఎన్నికల్లో కొంచెం ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా మామూలుగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం, గొడవలు పెట్టడమే వీళ్ళ పని కాబట్టి, అందుకే వీళ్ళు పార్టీ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. మీరు కనుక చూస్తే రావణ్ ఎవరైతే ఉన్నారో, రావణ్ కూడా ఉండేది హైదరాబాద్లో, ఆయనకు ఫండింగ్ చేసేది, బిల్డింగ్ ఇచ్చింది మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారో మనం అందరం చూసాము. ఇప్పుడు ఇవన్నీ ఈ పాచికలన్నీ పారకపోవడంతో డైరెక్టుగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులనే లైన్లోకి దించాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్తే పని కావడం లేదంటే అటువైపు నుంచి వస్తున్నాడు. అక్కడ ఒక అధికార ప్రతినిధిని తన సొంత ఛానల్లో కూర్చోబెట్టుకొని సో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడించాడు. ఏంటంటే నాగార్జున యాదవ్ అనేటువంటి ఒక అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అతని చేత ఒక జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా, డెలివరీ బాయ్ కన్నా హీనంగా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఒక జీవో కూడా చదవను తెలియదు, ఆయన ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పిందని నాగార్జున యాదవ్ అంటున్నాడు. సో మీరు కనుక ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకవైపు రేవంత్ రెడ్డి గారిని కనుక పెట్టి చూస్తే, వీళ్ళ రాజకీయ ప్రయాణం చూస్తే ఏ కోణాన కూడా రేవంత్ రెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి మిన్నా అని మీకు అనిపించదు. ఆయన స్వశక్తితో ఒక కార్యకర్త నుంచి గోళ్ల మీద పెయింట్ వేసుకుంటూ ఒక జెడ్పీటీసీ అయ్యి, ఎమ్మెల్సీ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక పార్టీ ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, క్యాడర్లంతా లాగేసుకొని కొత్తగా దుకాణం పెట్టుకొని ఒక అజెండా లేకుండా పార్టీ నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? కొంచెం విజ్ఞతతో ఆలోచించండి. ఏ కోణాన కూడా రేవంత్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను సరితూగను కూడా సరితూగడు. సో జీవో చదవను, ఆయనకు వచ్చో రాదో కాసేపు పక్కన పెడితే ఒక కార్యకర్త నుంచి 20 సంవత్సరాల్లో కొడితే ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పి ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. మీకు కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, రేవంత్ రెడ్డి అంటే నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఇది నేను చెబుతా ఉండేది అక్షర సత్యము. సో ఆయన ఒక గోల్ పెట్టుకున్నాడు, 20 సంవత్సరాల్లో ఒక కార్యకర్త నుంచి
కొడితే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి ఆయన ఎక్కడ, స్వశక్తితో ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ, తండ్రి అడుగుజాడల్లో తండ్రి అడుగుల్లో మడుగులు వేసుకుంటూ ఆయన చనిపోయిన తర్వాత సింపతితో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ. సో మీరు గనుక చూస్తే ఎప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎందుకో మరి రేవంత్ రెడ్డి అంటే అక్కసు వెళ్ళగక్కుతూనే ఉంటారు. అది నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ గురించి బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా చేసుకుంటూ కాంగ్రెస్ ను ఎత్తిపోస్తా ఉంటారు, రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తూనే ఉంటారు. అప్పుడెప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిని నానా మాటలు మాట్లాడాడు పేర్ని నాని, అదేవిధంగా కొడాలి నాని కూడా మాట్లాడినట్లున్నాడు. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద అవాకులు చవాకులు పేలారు. అదేవిధంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా హైదరాబాద్ లో నివాసం ఉండాలి, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైనా ఇక్కడ ఫోన్ ట్యాపింగో లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏమన్నా వ్యవహరిస్తాడేమో అని చెప్పి ఆయన వ్యవహరించింది లేదు, పాడు లేదు. వ్యవహరిస్తాడేమో అనే డౌట్తో రేవంత్ రెడ్డికి భయపడిపోయి హైదరాబాద్ వదిలి బెంగళూరులో తలదాచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి ఇస్ ఏ రేర్ పీస్. ఒక కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అవ్వడం అనేది పెద్ద బ్రహ్మ విద్య. అలాంటి బ్రహ్మ విద్యను కూడా నేర్చుకొని ఛేదించి ఆ కాంగ్రెస్ లో వేరే పార్టీ నుంచి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. అందులోనూ ఒక ఉద్యమ పార్టీ, ఒక రాష్ట్రాన్ని తెచ్చినామని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని తొక్కి పైనెక్కి కూర్చోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ కోణాన కూడా పోల్చడానికి వీలు లేదు. ఆయన స్వయం కృషితో పైకొచ్చాడు. ఈయన వాళ్ళ తండ్రి పేరు వాడుకొని ఆయన మరణాన్ని వాడుకొని నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి గారితో పోలికే అసలు సంబంధం లేకుండా ఉంది. సో అసలు విషయానికి వస్తే ఈ నాగార్జున యాదవ్ ఎవరైతే ఉన్నారో నాగార్జున యాదవ్ అనే ఆయన ఈ బీసీ కార్డు వాడతాడు. ఏమన్నా అంటే మేము బీసీలము, మమ్మల్ని అరెస్ట్ చేశాడు అంటాడు. ఆంధ్రాలో చేసి ఉంటే ఇప్పుడు చేసింది తెలంగాణలో కదా, మరి ఇప్పుడు వాడు మరి బీసీ కార్డు. బీసీలు అయితే ఎవరిని పడితే వాళ్ళను నోటికి వచ్చినట్లు మాట్లాడేయచ్చా స్టూడియోల్లో కూర్చొని. కాబట్టి బీసీ అనేది ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఈ రిజర్వేషన్లకు సంబంధించి వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఎందుకు కల్పించారంటే చదువుకునేటప్పుడు ఉద్యోగాల్లోనో రాజకీయాల్లోనో పైకి ఎదగాలనేటువంటి ఉద్దేశంలో రిజర్వేషన్లు కల్పించారు. కానీ రిజర్వేషన్ల ముసుగులో బూతులు మాట్లాడామని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయలేదు అనేటువంటి విషయాన్ని ఈ నాగార్జున యాదవ్ అర్థం చేసుకుంటే మంచిది. సో మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన మీద ఒక డజనుకు పైగా కేసులు నమోదై ఉన్నాయి. అంటే వాస్తవంగా అయితే కనుక దీనికి నోటీస్ ఇచ్చి పంపిస్తారో అని అంటున్నారు. కానీ నోటీస్ ఇచ్చి పంపినా కూడా మళ్ళా మొత్తం ఖమ్మం నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు మొత్తం 12-13 చోట్ల కేసులు అయితే పెట్టడం జరిగింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో లాగా కులాల మధ్య గొడవలు పెట్టేసి సో ఒక బీసీని, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేసేశారని చెప్పి డ్రామాలు ఆడడానికి ఇక్కడ తెలంగాణ ఇక్కడ అవన్నీ కుదరదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర అట్లాంటి ఆటలు చెల్లవు. సో అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పొరపాటును కూడా ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పలకలేదు. అలాంటిది ఆయన్ని టార్గెట్ చేసి సాక్షి మీడియా కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సో అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి అనుచరులు ఇప్పుడు కేసులు అయితే పెట్టడం జరిగింది. ఈరోజు కోర్టు ముందుకు ప్రవేశపెట్టబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి ఒక డజన్ కేసులు అయితే పెట్టడం జరిగింది. సో ఇతన్ని కూడా మన మెంటల్ కృష్ణ లాగా తిప్పి చేస్తారా లేకుంటే క్షమించి వదిలేస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ స్వయం ప్రకటిత జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయి దాక్కున్నారో అర్థం కావడం లేదు. సో కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా దూషిస్తూ ఉంటే మీరు నోరు తెరవరు. ఎందుకంటే మీ వెనకున్నటువంటి జెండా వేరు, అజెండా వేరు కాబట్టి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.